నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు అనేటువంటి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని సమాధానం దొరకనటువంటి ప్రశ్నలు అయితే వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించి కొన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారైనా డిక్లరేషన్లో సంతకం పెట్టి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారా, లేకపోతే వాళ్ళ నాన్నలాగా కాదు ఈయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన ఏ రోజు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆయన అయితే శ్రీవారిని దర్శించుకోలేదు. వాస్తవంగా అన్యమతస్థులు ఎవరైనా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలి అంటే డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఇస్తారు, దాని మీద సంతకం పెట్టవలసి ఉంటుంది. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆమె దర్శనానికి వెళ్ళారు. అదేవిధంగా వాళ్ళ కుమారుడు అగ్ని ప్రమాదంలో ఇరుక్కుంటే అతను క్షేమంగా ఇంటికి వస్తే తలనీలాలు సమర్పిస్తానని మొక్కుబడి ఉండడం వలన తలనీలాలు కూడా సమర్పించారు. సో ఎవరైనా అన్యమతస్థులు అధికారంలో ఉన్న ఎంత స్థాయి వాళ్ళైనా అన్యమతస్థులు అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకము పెట్టి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పి టీటీడీలో నియమ నిబంధనలు ఉంటే దానిని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు పాటించినటువంటి చరిత్రే లేదు. అట్లీస్ట్ ఈసారైనా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆయన దర్శనానికి వెళ్తారా, లేకపోతే ఎప్పట్లాగే డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్తారా అనేది ఇక వేచి చూడవలసిందే. అదేవిధంగా ఈ శ్రీవారికి సంబంధించినటువంటి ప్రసాదాల తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఈ కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా ఆయన దర్శనానికి వెళ్ళవలసి ఉండగా, షెడ్యూల్ ఉండగా, కానీ ఆయన ఎక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని ప్రెజర్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఆయనకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టే ఉద్దేశం లేక ఆయన దానిని రద్దు చేసుకొని ప్రెస్ మీట్ పెట్టి నా మతం మానవత్వం కాబట్టి నేనెందుకు సంతకం పెట్టాలి, అసలు దేవుడి దగ్గర ఈ సంతకాలు ఏందని చెప్పి హిందువుల యొక్క మనోభావాలు గాయపడేలాగా మాట్లాడడం కూడా మనమందరం గమనించాము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ మీద చర్చ జరుగుతూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి శ్రీవారిని దర్శించుకుంటాడా? అదేవిధంగా మొన్నటికి మొన్న టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు సవాలు విసిరారు, గుండు కొట్టుకోవాలి, ప్రసాదం తినాలని. దాన్యమైన సవాల్ను స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తలనీలాలు సమర్పిస్తారా, లేదా సతీ సమేతంగా తిరుమలకు వస్తారా, ప్రసాదాలు స్వీకరిస్తారా అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. సో ఇంతకు ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరుమలకి వెళ్ళినప్పుడు అక్షంతలు వేస్తే కూడా దులుపుకోవడము, అదేవిధంగా ప్రసాదాలను స్వీకరించకపోవడము, ఎప్పుడూ కూడా సతీ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళకపోవడము, ఇలాంటివి జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సరే, ఈసారైనా సతీ సమేతంగా వచ్చి ఆ శ్రీవారి ఆశీస్సులు పొంది ఆ ప్రసాదాలు స్వీకరిస్తారా లేదా అనేటువంటి దాని మీద సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతూ ఉంది. సో హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అన్యమత ైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా లేదా అనే దాని మీదనే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవైపు టీటీడీ వాళ్ళు మాత్రము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే మేము అలో చేస్తాము, దర్శనానికి వెళ్ళనిస్తామని కరాఖండిగా ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అన్యమతస్థులు ఎంతటి వారైనా, ఏ స్థాయి వారైనా శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టవలసి ఉంది అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ఇంతకు ముందే తెలియజేసినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సొంతంగా కూడా ప్రెస్ మీట్లో డిక్లరేషన్ మీద సంతకం అవసరమే లేదు, మా నాన్న డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్ళాడు, నేను చాలాసార్లు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్ళాను అని చెప్పి ఆయన సమర్థించుకునేటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. సో 27వ తారీఖున తిరుపతి వేదికగా ఒక రాజకీయ రచ్చ జరగబోతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక తిరుమల దర్శనానికి వెళ్తే మాత్రము టీటీడీ అధికారులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ఆయన చేతిలో పెడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడు. ఎందుకంటే ఆయన ఏమంటాడు, నేను ఇంట్లో ప్రేయర్ చేసుకుంటా, బయటకు వెళ్ళి మసీదుకి వెళ్తా, అదేవిధంగా దేవునికి దండం పెట్టుకుంటానని ఆల్రెడీ చెప్పేశాడు. కాబట్టి నా మతం మానవత్వం కాబట్టి నేను డిక్లరేషన్లో సంతకం పెట్టవలసినటువంటి అవసరం లేదు, అసలు అది రూలే సరికాదని చెప్పి ఆయన చాలా క్లారిటీగా
ఉన్నాడు. మరి ఆ రూలే సరికానప్పుడు ఆయన 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వాళ్ళ మనుషులే టీటీడీలో ఉన్నప్పుడు మరి ఆ రూల్ ఎందుకు మార్చలేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పట్లో హిందువుల ఓట్ల కోసము యథావిధిగా కొనసాగించి ఈయన అన్యమతస్థుడు అయినప్పటికీ కూడా ఈయన ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా, అంటే ఒంటరిగా దర్శనానికి వెళ్ళినా డిక్లరేషన్ మీద సంతకం మాత్రం పెట్టినటువంటి పాపాన పోలేదు. సో ఈసారైనా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ అదేవిధంగా టీటీడీకి ఉన్నటువంటి ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఒక ప్రతిష్ట ఏదైతే ఉందో దానిని గౌరవించి ఆ ప్రతిష్ట దిగజారకుండా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టి శ్రీవారిని దర్శించుకుంటే ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారుతాడు. ఎందుకంటే అన్యమతస్థులు చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్తూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంతకం పెడితే ఎవరెవరైతే అన్యమతస్థులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళు కూడా రేపొద్దున తిరుమలకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆయన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఆయన్ని అభిమానిస్తున్నారు కాబట్టి. సో హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ ఆయన ఖచ్చితంగా డిక్లరేషన్లో సంతకము పెట్టి ఈసారి ఖచ్చితంగా ప్రసాదాలు కూడా స్వీకరించాలని హిందూ భక్తులైతే కోరుకుంటున్నారు. మరి హిందూ భక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తాడా, లేదా ఆయన ఒంటెద్దు పోకడలాగా నా మతం మానవత్వం నేనేంది హిందువుల మనోభావాలను గౌరవించేది నా ఇష్టం అని చెప్పి వెళ్తాడా, మరి వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.